హలో, వెల్కమ్ టు బిహైండ్ ద సీన్స్ ఆఫ్ ఎపిక్స్ విత్ మీ మాళవిక. భీష్ముడు ఈ వ్యక్తి లేకపోతే మహాభారతం లేదనే చెప్పాలి. ధర్మం, పరాక్రమం, సహనం, త్యాగం ఒక్కటేమిటి, పర్ఫెక్ట్ మ్యాన్కు ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉన్న వ్యక్తి భీష్మాచార్యుల వారు. వారి పరాక్రమం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. వారు పరశురాముడి దగ్గర విలువిద్య, అస్త్ర విద్య నేర్చుకున్నారు. వారు ఆ విద్యలో ఎంత మాస్టరీ సంపాదించారంటే ఒకానొక టైంలో పరశురాముడితోనే యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తే ఆ యుద్ధంలో భీష్ముడే గెలుస్తారు. పాండురాజు మళ్ళీ రాజయ్యేంత వరకు ఏ ఒక్క రాజు హస్తినాపురం మీదకి దండెత్తడానికి ట్రై కూడా చేయలేదు. భీష్ముడు ఉన్నాడు, కన్ఫామ్గా ఆయనే గెలుస్తాడు అని. ఇంతెందుకు, 18 రోజుల కురుక్షేత్ర యుద్ధంలో ముసలి వయసు వచ్చినా కూడా భీష్ముడే 10 రోజుల యుద్ధం చేశాడు. ఆ యుద్ధానికి బెంబేలెత్తిపోయి ధర్మరాజు శ్రీకృష్ణుడు ఆయన దగ్గరికి వెళ్ళి, మీరు ఇలానే యుద్ధం చేస్తే మేం గెలవడం చాలా కష్టమైపోతుంది, ధర్మాన్ని గెలిపించే మార్గం మీరే చూపించాలి అని అడగాల్సి వచ్చింది. శ్రీకృష్ణుడు యుద్ధంలో నేను ఆయుధాలు పట్టను అని ప్రమాణం చేస్తే ఆయన చేత యుద్ధం చేయించేదాకా వదలలేదు భీష్ముడు. అంత పరాక్రమం ఉన్నా ఎంత వినయమో. భీష్మాచార్యుల వారి జీవితాన్ని చదివితే స్వామి హనుమ గుర్తొస్తారు. వారి కీర్తికి కారణం అహంకారం లేకపోవటం. మనం కూడా అలా ఉండడం స్టార్ట్ చేద్దామా మరి ఈ భీష్మ ఏకాదశి నుంచి? ఏమంటారు? ఆన్ దట్ నోట్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.